ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభు దినాన సంతోషంగా పరలోకమందున్నటువంటి తండ్రిని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికీ కలగజేసి ఉన్నాడు. ఈ గొప్ప సమయంలో మనం లేఖనాలను పరిశీలన చేద్దాం. దేవుడు మనకు రాయించినటువంటి ప్రతి లేఖన భాగము మనకు బుద్ధి నేర్పుతూ ఉన్నది. మన నడవడికను ఈ లోకంలో సరిచేసుకోవటానికి, దిద్దుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నది. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, సంఘము అనే వ్యవస్థ దేవుని సంకల్పంలో ఉన్నది అనే విషయాన్ని మనం లేఖనాల్లో చదువుతాం. జగత్ పునాది వేయబడక మునిపే అంటే అనాది కాలంలోనే సంఘాన్ని గురించి దేవుడు ప్రణాళికను కలిగిన వాడిగా ఉన్నాడు. సంఘము ద్వారా ఆయన మహిమపరచబడాలనుకున్నాడు. కాబట్టి సంఘాన్ని గురించి దేవుని యొక్క ప్రణాళికను మనం లేఖనాల్లో చదవగలం. ఆయన నిత్య సంకల్పము అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుతాం. సంఘాన్ని గురించి దేవుడు కలిగినటువంటి ఆలోచనను, ఈ యొక్క ప్రణాళికను తన ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్ర గ్రంథంలో లేదా పాత నిబంధనలో మనకు తెలియపరిచాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన సంఘము యొక్క స్థాపనను గురించి, క్రీస్తు యొక్క రాజ్యాన్ని గురించి ప్రవచనాలు రాయబడ్డాయి. అంటే అనాది కాలంలో దేవుడు సంఘాన్ని గురించి, రాజ్యాన్ని గురించి ఒక ప్రణాళికను కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ ప్రణాళికను తన ప్రవక్తల ద్వారా కొన్ని వేల సంవత్సరాల ముందే ప్రవచనాల్లో రాయించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఈ భూమి మీదగా శరీరాధారిగా ఉన్న కాలంలో ఆయన తన సంఘాన్ని గురించి లేదా తన రాజ్యాన్ని గురించి ఆయన కడతాను అని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన యెరూషలేము పట్టణంలో 3000 మందితో సంఘ స్థాపన అనేది జరిగింది. ఈ సంగతులన్నీ మనకు తెలుసు. కాబట్టి సంఘ స్థాపన 3000 మందితో యెరూషలేము పట్టణంలో పెంతెకోస్తు దినమున ప్రారంభింపబడింది. ఈ సంఘాన్ని దేవుని రాజ్యము అని మనం పిలుస్తాము. దాని మరొక పదం దేవుని రాజ్యము అంటాం, లేదా క్రీస్తు యొక్క వధువు అని పిలుస్తాం, క్రీస్తు శరీరము అని మనం అంటూ ఉంటాం. కాబట్టి ఈ సంఘ స్థాపన జరిగింది 1వ శతాబ్దంలో. దేవుడు పరలోకంలో నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతూ
పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేయబడుతున్నటువంటి పరిస్థితి పరలోకంలో మనం పరిశీలించగలం. అలాంటి దేవుడు పరలోకంలో ఎంతమంది దూతలు తనను పొగిడినా, ఎంతమంది దూతలు తనను మహిమపరిచినా అవన్నీ కాదన్నట్టుగా ఆయన ఎవరి ద్వారా మహిమపరచబడాలి అనుకున్నాడు అంటే, మనం చదువుతాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 20-21 వచనాల్లో సంఘము ద్వారా తాను మహిమపరచబడాలి అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో సంఘం అనేది ఒక ఉన్నతమైనటువంటి వ్యవస్థగా మనం పరిశీలించగలం. మానవుల దృష్టిలో సంఘము ప్రాముఖ్యమైనది కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం సంఘం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అని లేఖనాల్లో మనం చూస్తాం. అందుకొరకే దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపి ఆ క్రీస్తు ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా సంఘాన్ని కొన్నాడు. అంత ప్రాముఖ్యమైనది సంఘం అనేది. కాబట్టి సంఘాన్ని దేవుడు అనాది కాలంలో సంకల్పించాడు. సంకల్పించిన దాన్ని తన ప్రవక్తల ద్వారా ప్రవచనాల్లో రాయించాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఆ వాగ్దానం నెరవేర్పు అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో సంఘ స్థాపన జరిగింది. ఇది క్రీస్తు సంఘము. దీని అధిపతి క్రీస్తై ఉన్నాడు. దీని హెడ్ క్వార్టర్స్, దీని ప్రధాన స్థావరం ఎక్కడుందండి? భూమి మీద లేదు, పరలోకంలో ఉంది. దీని యొక్క చట్టము క్రొత్త నిబంధన. ఇంత గొప్ప సంఘము, దేవుని దృష్టిలో ఇంత గొప్ప సంఘము రక్షింపబడిన వారి యొక్క సమూహమై ఉన్నది కదండి. సంఘం అంటే మళ్ళా మనం అనుకుంటాం, సంఘం అంటే ఒక కట్టడం అనుకుంటాం. సంఘం అంటే కుర్చీలు, బల్లలు, సిలువ గుర్తు, సిలువ, ఇవన్నీ అనుకుంటాం. కానీ వాస్తవానికి సంఘం అంటే సజీవమైన రాళ్ళుతో ఉన్నటువంటిది. మనమే దేవుని యొక్క సంఘమై ఉన్నాము. రక్షింపబడిన వారి యొక్క సమూహము సంఘమై ఉన్నది. అయితే ఈ సంఘము భూమి మీద ఉన్నటువంటి సంఘము నశించిపోయే అవకాశం ఉందా? నేను అంటున్న మాటను మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక ప్రాంతంలో స్థానికంగా ఏర్పడినటువంటి సంఘము అది స్వతంత్రమైనటువంటిది, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది. ఈ సంఘము, స్థానికంగా ఉన్న సంఘము, క్రీస్తు సంఘము నశించిపోయేటువంటి అవకాశం ఉందా? కనుమరుగైపోయే అవకాశం ఉందా? మృతి చెందే అవకాశం ఉందా అని గనక ప్రశ్నిస్తే, ఒక ఉదాహరణను ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం. సార్దిసు పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంఘాన్ని పరిశీలన చేశారు. మనం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో 7 సంఘాలను గురించి చదువుతాం. మొదటిది ఎఫెసీలో ఉన్న సంఘాన్ని గురించి చదువుతాం. దాని తర్వాత మనం స్ముర్నలో ఉన్న సంఘాన్ని గురించి చదువుతాం. 3వది పెర్గమలో ఉన్న సంఘాన్ని గురించి చదువుతాం. 4వది మనం తుయాతైరా పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి చదువుతాం. 5వది సార్దీసులో ఉన్న సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని గురించి చదువుతాం. 6వది ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి చదువుతాం. 7వదిగా మనం లవదోకియాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి చదువుతాం. ఇలా మొత్తం 7 ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలను గురించి మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో చదువుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంఘాల్లో
ఆ సంఘాలని దర్శిస్తూ ఆ సంఘాల్లో ఉన్న పరిస్థితులను మనకు వివరిస్తున్న విషయాలను 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆ సంఘాల్లో ఉన్న మెప్పును, ఆ సంఘాల్లో ఉన్నటువంటి లోటును, లోపాలను, ఆ సంఘాల్లో ఏవైతే మార్పులు వారు మార్పు చెందాలో ఆ విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంఘాలకు ఒక సూచనగా వీటిని రాయిస్తున్నట్టుగా మనం లేఖనాల్లో పరిశీలిస్తాం. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, స్థానికంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘము, క్రీస్తు సంఘము మృతి పొందే అవకాశం ఉందా అనే ప్రశ్నను నేను మిమ్మల్ని అడిగాను. అందులో మీరు చాలా మంది ఏమనుకుంటారంటే, అదేంటండి, అది ప్రభు అయిన క్రీస్తు సంఘం కదా, అది క్రీస్తు స్థాపించిన సంఘం కదా, అది ఎలాగా మృతి పొందుతుంది అని మీరు అనుకోవచ్చు. సాధారణంగా సంఘము 2 రకాలుగా మృతి పొందే అవకాశం ఉంది. ఒకటి, దాని మనుగడ ఆ ప్రాంతంలో లేకుండా పోవచ్చు. అంటే ఆ సంఘము ఆ ప్రాంతంలో కూడుకోకుండా ఉండొచ్చు. రెండవది, ఆ ప్రాంతంలో కూడుకుంటున్నప్పటికీ ఆ సంఘంలో ఆత్మీయ స్థితి లేకపోవచ్చు. సో 2 రకాలుగా సంఘము మృతి పొందేటువంటి అవకాశం ఉంది. మీరెలా చెప్పగలరు అంటే, సార్దీసులో ఉన్న సంఘాన్ని మనం చదివితే ప్రభువైన యేసుక్రీస్తు సార్దీసులో ఉన్న సంఘాన్ని దర్శిస్తూ ఆ సంఘపు పరిస్థితిని మనకు వివరిస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నీవు బ్రతికున్నావు, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ, అంటే సంఘం మృతి పొందేటువంటి అవకాశం ఉందా లేదా? ఎస్, సంఘం మృతి పొందేటువంటి అవకాశం ఉంది. అది తన మనుగడను సాగించకపోవచ్చు, లేదా తన ఆత్మీయతను కోల్పోవచ్చు. ప్రియమైన దేవుని సంఘమా, సాతానుడు అనేక రకాలైనటువంటి ఆయుధాలను సంఘంపై వేస్తూ దాడి చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని నాశనం చేయాలని, సంఘము దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సంఘాన్ని నాశనం చేయాలని, దాన్ని సమూలంగా తుడిచివేయాలని సంఘ ప్రారంభ దినాల నుండి కూడా సాతానుడు అనేక రకాలైనటువంటి అగ్నిబాణాలను వేస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా సంఘాన్ని మృతి చెందించాలని, సంఘం నశింప చేయాలనేటువంటి ఉద్దేశాన్ని బలంగా కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే సాతానుడు. కాబట్టి సాతానుడు వేసేటువంటి అగ్ని బాణాలను తట్టుకుని నిలబడేదిగా సంఘం ఉండాలి. దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము, అనాది కాలంలోనే దేవుడు సంకల్పించిన సంఘము, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించి సంపాదించినటువంటి సంఘము, అందులో ఉన్నటువంటి సభ్యులు అంటే మనం అందరం కూడా సాతాను వేస్తున్నటువంటి అగ్ని బాణాలకు నిలబడేవారిగా ఉండాలి, వాటిని ఎదిరించేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా సంఘం మృతి పొందేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఏ రకమైనటువంటి ఆయుధాలను సాతానుడు సంఘంపై ప్రయోగిస్తాడు? అందరూ నా వైపు చూడాలి, అందరూ నన్ను చూడాలి, వినాలి. మీరు ఆడుకోవటానికి కూర్చోలేదు ఇక్కడ మనం అందరం కూడా. దయచేసి, నేను కోపడ్ను కానీ ప్రశాంతంగా చెప్తున్నాను, దయచేసి నా మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎంతో ఉన్నతంగా ఎంచినటువంటి సంఘాన్ని సాతానుడు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
అతడు ఉపయోగించేటువంటి అగ్ని బాణాలు ఏంటో, ఏ విధంగా సంఘం పతనం అనేది జరుగుతుందో, సంఘ పతనానికి కారణమయ్యేటువంటివి ఏంటో ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఓకే, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఆదిమ కాలం నుండి కూడా యెరూషలేము పట్టణంలో సంఘము ప్రారంభమైన దినాల నుండి కూడా సంఘాన్ని సాతానుడు నశింప చేయాలనేటువంటి ఆలోచనతో వేసేటువంటి బాణం ఏంటంటే హింసలు. ఏంటా బాణం? హింసలు. సంఘం నశించిపోవాలని, సంఘం మృతి పొందాలని, ఆత్మీయంగా అలాగే తన మనుగడను నిలిచిపోయేటట్టుగా, సంఘం మృతి పొందే విధంగా సాతానుడు వేసేటువంటి అగ్నిబాణం, ఒక అగ్నిబాణం ఏమిటంటే హింసలు అనే అగ్నిబాణాన్ని వేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక సంఘం చనిపోయింది, మృతి పొందింది అంటే అది దానికి ఒక కారణం హింసలై ఉండొచ్చు. హింసలు. ఒకసారి యెరూషలేము సంఘాన్ని చూడండి. యెరూషలేము సంఘము దినదినము అభివృద్ధి పొందుతూ వస్తుంది. అది ప్రారంభమైన నాటి నుండి, పెంతెకోస్తు దినాన అది ప్రారంభమైంది. 3000 మందితో ఆ సంఘం ప్రారంభింపబడింది. అపోస్తలుల బోధ ద్వారా పరిశుద్ధాత్ముడు ఏదైతే మాటలు అక్కడ కూడి ఉన్నటువంటి యూదులకు 14-15 దేశాల వారికి ప్రకటించినప్పుడు దాని ద్వారా సంఘం ప్రారంభింపబడింది 3000 మందితో. అలా ప్రారంభింపబడిన సంఘము రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. 3000 మంది, 5000 మంది, ఆ తర్వాత అనేక మంది ఏమవుతున్నారు? స్త్రీలు, పురుషులు సంఘంలోకి కలపబడుతూ ఉన్నారు. అప్పుడు సాతానుడు వేసినటువంటి అగ్నిబాణం ఏంటో తెలుసా? 7వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘం మీద సాతానుడు వేసినటువంటి అగ్నిబాణం హింసలు అనే అగ్నిబాణం, ఒక తీవ్రమైనటువంటి అగ్నిబాణాన్ని వేశాడు. స్టెఫెను ఎంతో బలంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అనేక సాక్ష్య ఆధారాలతో యేసే క్రీస్తుని ఆనాటి యూదులకు బలంగా చెప్తూ ఉన్నాడు స్టెఫెను. ఈ స్టెఫెను ఎవరో కాదు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో 7 మంది పరిచారకులను ఎన్నుకుంటే ఆ 7 మంది పరిచారకుల్లో ఒకడు ఈ స్టెఫెను. ఈ స్టెఫెను పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ, ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి సువార్తను ప్రకటించాలి అనే సంగతి. అతడు ఏ స్థానంలో ఉన్నా సరే, అతడు సంఘ పెద్ద కావచ్చు, సువార్తకుడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, లేకపోతే సభ్యుడు కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే అతడి యొక్క కర్తవ్యం ఏంటంటే క్రైస్తవుడిగా అతడు సువార్తను ప్రకటించాలి. స్టెఫెన్ చేస్తున్న పని అదే. స్టెఫెన్ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తూ అనేకమైనటువంటి పాత నిబంధన ప్రవచనాలను ఎత్తి చూపుతున్నాడు. అలా ఎత్తి చూపుతున్నప్పుడు ప్రజలు అతను చెప్తున్నటువంటి మాటలను బట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? మనం అప్పుడప్పుడు పండ్లు కొరుకుతూ ఉంటాం. ఏ పళ్ళు? యాపిల్ పళ్ళు కాదు. ఏ పళ్ళు? నోట్లో ఉన్న పళ్ళు. వీళ్ళు ఏం చేశారో చదువుదాం, చూడండి. 7వ అధ్యాయం 54వ వచనాన్ని మనం చూస్తే, వారి మాట విని కోపంతో మండిపడి అతన్ని చూచి ఏం చేశారట? ఎప్పుడైతే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 54వ వచనం, ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటింపబడుతుందో అప్పుడు మనుషుల యొక్క స్పందన ఏ విధంగా ఉందో చూడండి. మనుషుల హృదయాల్లో చెప్పబడుతున్నటువంటి వాక్యం వలన మార్పు చెందేటువంటి పరిస్థితి కనపడట్లేదు ఇక్కడ.
మేము పాపులము అనే సంగతిని వారు గుర్తించలేని వారిగా ఉంటున్నారు. దానికి బదులు వారు కోపపడుతున్నారు, మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికి అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి 57 చదివేద్దాం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. అదిగో వచ్చింది. ఏమొచ్చింది అక్కడ? హింస. పట్టణం వెలుపలికి అతన్ని తరిమి రాళ్ళు రువి చంపేశారు అతన్ని. హింస ప్రారంభమైంది ఆదిమ సంఘములో. యెరూషలేము పట్టణపు సంఘములో హింస ప్రారంభమైంది. సాతానుడు సంఘాన్ని నాశనం చేయటానికి, సంఘం మృతి పొందటానికి ఒక కారణం, సాతానుడు వేసేటువంటి ఒక బాణం ఏంటంటే ఏంటది? హింస. ఈ ఈ ఈ సంఘటనకు ప్రధాన సూత్రధారి ఎవరంటే సౌలు అని మనం చదువుతాం 60వ వచనంలో. సౌలు అతని చావునకు సమ్మతించెను అనే మాట చదువుతాం. ఆ తర్వాత 8వ అధ్యాయానికి వచ్చేసరికి యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అని మనం చదువుతాం 1వ వచనంలో. కాబట్టి సాతానుడు వేసేటువంటి అగ్ని బాణం హింసలు అనేటువంటి అగ్ని బాణం. ప్రియమైన దేవుని సంఘమా, యెరూషలేము సంఘాన్ని గురించి మాత్రమే నేను ఈరోజు ప్రస్తావించట్లేదు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అనేక సంఘాలు వారు హింసలు పొందారు. పౌలు స్థాపించినటువంటి అనేక సంఘాలు మనం పరిశీలన చేస్తే ఆ సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు హింసలను అనుభవించిన పరిస్థితులు మనకు కనిపిస్తాయి. మరొక సంఘాన్ని మనం చూస్తే, స్మరణలో ఉన్న సంఘాన్ని గురించి ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలను మనం చదువుదామండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సంఘాన్ని చూసి, ఆ సంఘాన్ని పరిశీలన చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోహాను ద్వారా రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు. శ్రమ ఉంది. సాతానుడు సంఘాన్ని నాశనం చేయడానికి, ఒక సంఘం మృతి పొందటానికి శ్రమలు కలుగుతాయి, హింసలు కలుగుతాయి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. 10వ వచనం చదువుదాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోవచ్చున్నాడు. చూడండి, శ్రమలు కలిగాయా? శ్రమలు కలిగాయా? స్ఫురణలో ఉన్న సంఘానికి శ్రమలు కలిగాయా? కలిగాయి. వారికి శ్రమలు కలిగాయి, వారికి హింసలు కలిగాయి. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొని, అక్కడ మనం చదివితే యూదులో కాకయే యూదులమని చెప్పుకొని సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణ నేను ఎరుగుదును. దూషణ ఉంది. నీవు పొందబోవు శ్రమకు భయపడకము. ఏమంటున్నాడు చూడండి. శ్రమలు కలుగుతున్నాయి, వాళ్ళకి హింసలు కలుగుతున్నాయి. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు హింసలు పడ్డాయి, హింసలు పొందారు. వారు అడుగడుగునా హింసలు పొందారు. పేతురు రాస్తాడు. పేతురు ఏం రాస్తాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చదివితే, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరు?
మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడట. లోకమందున్న మీ సహోదరుల యందు, ఇది ఎవరు యందు? మీ సహోదరుల యందు అంటున్నాడు. ఎవరు సహోదరులు మనకి? నా సహోదరులు ఎవరు? మీరందరి మీద నా సహోదరులే కదా. లోకంలో ఉన్నటువంటి మీ సహోదరులు అంటే సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా అందరికీ ఈ విధమైనటువంటి శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై, అదిగో శ్రమలు కలుగుతున్నాయి, హింసలు కలిగాయి. కాబట్టి క్రైస్తవులు హింసలు జరుగుతున్నప్పుడు, హింసలు వస్తూ ఉన్నప్పుడు ఇది సాతాను యొక్క ఆయుధం అని ఎరిగి వారు అయ్యో మాకే సంభవించాయి ఇవన్నీ, అయ్యో మేమే ఇలాగా శ్రమ పడుతున్నాము, మాకే ఈ హింసలు కలిగాయి, మాకే ఈ యొక్క శ్రమలు కష్టాలు, మేము కూడుకోలేకుండా అయిపోయాము అనేటువంటి పరిస్థితికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యపడాలండి? ఆశ్చర్యపడాలా? చెప్తాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక ఇక్కడే 4వ అధ్యాయం 12వ వచనంలో, 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. ఏం ఆశ్చర్యపడాలా? అరే మా సంఘానికి జరిగింది. వాస్తవానికి ఇది సాతాను యొక్క తంత్రం. ఎదుగుతున్న సంఘాన్ని, వ్యాప్తి చెందుతున్న సువార్తను అడ్డుకోవడానికి 3000, 5000, ఆ తర్వాత వేలల్లో జనం అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ ఉన్నటువంటి తరుణంలో సాతానుడు సంఘాన్ని మృతి చెందించాలని, సంఘాన్ని నాశనం చేయాలని ఆనాటి నుండి కూడా, మొదటి శతాబ్దం నుండి కూడా ఈనాటి వరకు సాతాను వేసేటువంటి అస్త్రం, ప్రయోగించే అస్త్రం, బాణం శ్రమలు. కాబట్టి ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ హింస వచ్చినప్పుడు ఏం చేయకూడదట? అరే ఇది మాకే వచ్చిందే వింతగా అనుకోకూడదట. ఏదో ఇది మాకే కలిగింది, ఇది మీకేదో ఒక వింత సంభవించినట్లు ఏం చేయకూడదు అంటున్నాడు? ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎవరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది సాతాను తంత్రం అని గుర్తించాలి. ప్రియమైన దేవుని సంగమా, ఇలాంటి శ్రమలు మనకు వస్తాయి. వచ్చినప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాన్ని మనం చూస్తే, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఎదుర్కొన్నారు, ఈరోజు మనం ఎలా ఎదుర్కొంటున్నాం? 2 రకాలుగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి. ఒకటి భయపడటం. సంఘానికి హింస కలిగినప్పుడు, సంఘానికి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి భయపడి తన విశ్వాసాన్ని వదిలిపెట్టి తనకున్నటువంటి తన పిలుపును, ఉన్నతమైన పిలుపును నిర్లక్ష్యపెట్టి లోక సంబంధులాగా లోకంలో ఉన్న వారిని మెప్పించడానికి, లోకంలో తన పరపతి పోతుందేమో అనుకుని, లేదా తాను అంగీకరింపబడనేమో అనుకుని నిజ దేవుణ్ణి కాదనుకునేటువంటి ఒక స్పందన. ఇది ఒక రకమైన స్పందన. హింస వచ్చింది సంఘానికి. హింస వచ్చినప్పుడు చాలామంది స్పందన ఏ విధంగా ఉంటుందంటే భయం. ఏంటి? భయపడేటువంటి స్పందన కనిపిస్తుంది. ఏం భయం? ఎందుకు భయం? అమ్మో సమాజం నుండి నేను ఎక్కడ ఏమైపోతాను? వెలివేయబడతానేమో. యోహాను సువార్తలో మనం చదివితే యేసుక్రీస్తు యొక్క బోధలను, యేసుక్రీస్తు చేస్తున్నటువంటి కార్యాలను, యేసుక్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు ఆయన యొక్క సంగతులను ఒక చేరివ్వాలి.
ఒక చైర్ నువ్వు చైర్ నన్ను ఒక చైర్ తీసుకుని లేదు వద్దండి, అది వద్దండి, అది మంది కాదండి, ఇదే తీసుకోండి. రైట్. యేసుక్రీస్తు బోధలు విన్నటువంటి వారు ఏమయ్యారో తెలుసా అండి? ఏం చేశారో తెలుసా? చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాలు చదువుదామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాల్లో ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి. చూడండి ఏమొచ్చింది, ఏ రకమైన స్పందన. హింసలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, సంఘాన్ని ఈ యొక్క ప్రళయం చుట్టుముట్టినప్పుడు మనుషులు ఏ విధంగా స్పందిస్తారంటే భయం. విశ్వాసం లోపల ఉంది, కానీ ఎక్కడ సమాజంలో నుండి వెలివేయబడతామేమో, అమ్మో సమాజం నన్ను కాదంటదేమో, నేను ఇక్కడే ఉండాల్సిన వాడిని, సమాజం నన్ను ఒప్పుకోదేమో, సమాజం నన్ను ఏం చేయదు, అంగీకరించదేమో. ఇంకా కిందకి చదువుదామండి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఎవరి మెప్పును అపేక్షిస్తున్నారు వాళ్ళు? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించి భయపడేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి, ఈరోజు కూడా కనిపిస్తున్నాయండి. ప్రియమైన దేవుని సంగమా, రెండమ్మ, ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే లోకంలో ఉన్న దేవుని సంఘానికి హింసలు సంభవిస్తాయో, ఎప్పుడైతే శ్రమలు సంభవిస్తాయో, అప్పుడు ఆ క్రీస్తు సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు అనబడేటువంటి వారు, రక్షణ స్వాస్థ్యాన్ని కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే భయపడేవారిగా ఉంటారండి. ఏం చేస్తారండి? భయపడేవారిగా ఉంటారు, భయపడతారు. ఎందుకు భయం? వారు ఎవరిని మెప్పును కోరుకుంటారు? మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకునే వారిగా ఉంటారు. ఎక్కడ సమాజం మమ్మల్ని వెలివేస్తుందేమో అనే భయం వారిలో ఉంటుంది. ఇంకొక రకమైన స్పందన చూద్దామండి. హింసలు కలిగినప్పుడు ఇంకొక రకమైన స్పందన ఏంటంటే, పేతురు, యోహాను, యాకోబు వీరిని మనం పరిశీలన చేస్తూ ఉంటాం అపోస్తలుల కార్యములో. వీళ్ళు ఏమంటారో తెలుసా? వీరేమంటారో తెలుసా? వారికి హింసలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు వారిని అనేక దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసి వారిని హెచ్చరించినప్పుడు వారి స్పందన ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందండి? 5వ అధ్యాయం మనం చదివితే ఎక్కడ? 5వ అధ్యాయం చదువుదాం. 41, 42 వచనం 5వ అధ్యాయం చదువుదాం అండి. మొదట ఆ నామము కొరకు. ఏ నామం కొరకు? క్రీస్తు నామము కొరకు. ఏ నామములో అయితే రక్షణ ఉందో ఆ నామము కొరకు ఆ అవమానము పొందుటకు ఏమి పాత్రులు. నేను పాత్రుడును. చూడండి, ఒక గొప్ప పదవి రావటానికి, నేను ఎలాంటి చాకరీ చేయడానికైనా నేను ఏమనుకుంటాను? ఇట్ ఈస్ వర్తి. ఆ పదవి రావాలంటే నేను ఎంత పని చేసినా తక్కువే, ఎంత కష్టపడినా తక్కువే, ఎంత హింసలు పొందినా తక్కువే. వీళ్ళ అభిప్రాయం అలా ఉందండి. ఈరోజు మన అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి.
మన స్పందన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళేమనుకున్నారో తెలుసా? పేతురు, యోహానులు, అలాగే పౌలు, ఈ మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏమనుకున్నారంటే, హింసలు సంఘానికి వచ్చినప్పుడు, వారిని శ్రమలు పెట్టినప్పుడు, వారిని చెరసాల్లో వేసినప్పుడు, వారిని అపరిమితమైన దెబ్బలు కొట్టినప్పుడు, వారిని బొండాలతో బిగించి వారిని శిక్షించినప్పుడు, వారిని అవమానించినప్పుడు, దూషించినప్పుడు వారు ఏమనుకున్నారంటే, ఇదిగో ఈ నామం కొరకు నేను ఎన్ని అవమానాలకైనా నేను పాత్రుడిని. చూడండి, ఒక కలెక్టర్ జాబ్ రావాలనుకోండి. ఇప్పుడు నేను కలెక్టర్ చేస్తాను, నిన్ను కలెక్టర్ చేస్తాను, అయితే నువ్వు ఈ పని చేయాలి అన్నప్పుడు నువ్వేం చేస్తావు? నేనైతే ఏం చేస్తానో తెలుసా? బాత్రూమ్ కడగమన్నా ఆ బాత్రూంలో ఉన్న ఆ కుండీ ఉంటుంది కదా, కడగటానికి. ఎందుకంటే దానికి ఆ పదవికి అంత పాత్రుడిని, ఆ పదవి అంత గొప్పదది. ఆ గొప్పదైనటువంటి దాన్ని పొందుకోవడానికి ఈ అవమానం చాలా చిన్న విషయం. వీళ్ళు అలాగే భావించారు. అపోజిట్ పౌలునే ఒకసారి మనం ఆలోచన చేస్తే, అపోజిట్ పౌలు ఒకసారి, అయ్యా నువ్వు పొందిన శ్రమలు అంటే, ఆయన అంటాడు, ఇంకా 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 ఎన్ని శ్రమలు వచ్చినా నేను దానికి పొందడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను పొందబోయేటువంటి బహుమానం ఎవరి కొరకైతే నేను పొందబోతున్నానో ఆ వ్యక్తి అంత ఉన్నతుడు. అంతే కదండి? ఆయన రక్తమే నన్ను పరిశుద్ధుడిగా మార్చింది. ఆయన వలననే నేను దేవునికి కుమారుడిగా మారాను. ఆయన లేకపోతే ఏం లేదు. ఆయన లేకపోతే రక్షణ లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారో చూడండి. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 41లో, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచుకొని వారు సంతోషముతో మహాసభ ఎదుట నుండి. ఎలాగుంది? ఎలా వెళ్తున్నారట వాళ్ళు? మహాసభ దగ్గర నుంచి, కోర్టులో నుంచి బయటకు వస్తున్నారు. వీళ్ళు ఎలా వస్తున్నారు తెలుసా? అజ్జ మా మీద కేసు అడిపోయింది, మమ్మల్ని దెబ్బలు కొట్టేశారు, మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని నిందించారు అని తల దించుకుని రావట్లేదు వాళ్ళు. ఎలా వస్తున్నారు? వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందంటే, భయపడుతూ రావట్లేదు. అయ్యో ఎక్కడ నన్ను బయటకు వెళ్తే ఏం చేస్తారో అని భయపడట్లేదు వారు. ఈ నామము కొరకు ఎన్ని అవమానాలైనా పొందడానికి మేము పాత్రలమని ఎంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సంతోషంగా వాళ్ళు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి ఏం చేస్తున్నారండి? ఇక ఆపేస్తున్నారా? నోరు మూసేసుకుంటున్నారా వాళ్ళు? చదువుదా 40. ప్రతిదినము దేవాలయంలోను 42వ వచనం, ప్రతి దినము దేవాలయములను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించిరి. నీ స్పందన ఎలా ఉంది సహోదరుడా, సహోదరి? నీకు హింసలు వచ్చినప్పుడు నువ్వు భయపడేవాడిగా ఉన్నావా? నీకు శ్రమలు వచ్చినప్పుడు సంఘముగా నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి, నీకు ఎదురవుతున్నటువంటి హింసలను బట్టి, కష్టాలను బట్టి, ఈ లోకం నుండి, అన్యుల నుండి, అధికారుల నుండి నీకు వస్తున్న శ్రమలను బట్టి నువ్వు ఎలా స్పందిస్తున్నావు? భయపడి యేసు నామాన్ని ఒప్పుకోకుండా ఇంట్లో కూర్చుని ఉండిపోయేవాడిగా ఉన్నావా? లేక సంతోషంగా యేసు నామాన్ని బట్టి నేను ఎన్ని అవమానాలైనా పొందటానికి నేను పాత్రుడిని అని సంతోషంగా ఆయన నామాన్ని ప్రతి దినము ఇంటింటా దేవాలయాల్లో ప్రకటిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి మనంతా ఆలోచన చేయాలండి. ఎన్ని శ్రమలు పౌలు జీవితంలో మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదివితే ఆయన పొందిన శ్రమలు పోలిస్తే మన శ్రమలు అసలు మనం ఎంచుకోవచ్చండి? ఆ శ్రమలతో పోలిస్తే నథింగ్. అనేక శ్రమలు అనుభవించడానికి వారు సిద్ధపడ్డారు, భయపడిన వారిగా ఉన్నారు. కాబట్టి నీవు నేను భయపడిన వాడిగా ఉండాలి, భయపడిన వాడిగా ఉండాలి. యేసుక్రీస్తు ఏమని చెప్పాడో తెలుసా? ఆయన ప్రసంగం, కొండ మీద చేసిన ప్రసంగాన్ని కనుక మనం చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, 11, 12 వచనాలు మనం చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు, నా నిమిత్తము
జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు అలా పలుకున్నప్పుడు మీరు ఏంటి, మన మీద చెడ్డ మాటలు చెప్పినప్పుడు, మనల్ని నిందించినప్పుడు, మనల్ని హింసించినప్పుడు మనం ఎవరమాట చూడండి. ఈరోజు నన్ను తిట్టారనుకోండి, క్రీస్తు కొరకు దేవుని నామాన్ని ప్రకటిస్తున్నందుకు, సంఘముగా కూడుకుంటున్నందుకు, సంఘముగా దేవుని యొక్క వర్తమానాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు నన్ను తిడితే, నన్ను నిందిస్తే, నన్ను దెబ్బలు కొడితే, నన్ను అవమానిస్తే, చెడ్డ మాటలు పలికితే నేను ఎవరినట? ధన్యున్నట. ధన్యుడంటే సంతోషపడుతుండే నేను. ఈ సంతోషం ఎలాంటి సంతోషం అంటే తాత్కాలికమైన సంతోషం కాదు. ఈ సంతోషాన్ని గురించి, లోక సంబంధమైన సంతోషం గురించి చెప్పట్లేదు. ధన్యులు అంటున్నాడు. అది శాశ్వతమైన ఆనందాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా సంతోషించి ఆనందించుడి, నీ స్పందన నా స్పందన. క్రీస్తు మాటల్లో కనుక చూస్తే, ఎవరైతే నిన్ను హింసిస్తారో అలా హింసలు పడుతున్న నీవు వారిని బట్టి నువ్వేం చేయాలట? హింసలను బట్టి సంతోషించి ఆనందించాలట. ఎందుకు సంతోషించి ఆనందించాలి? యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోకమందు మీ ఫలము అధికమగును. క్రీస్తు కోసం అవమానపడితే, క్రీస్తు కొరకు హింసలు పడితే, క్రీస్తు కొరకు ఒక దెబ్బ తింటే, క్రీస్తు కొరకు నీవు అబద్ధ సాక్ష్యాలు నీ మీద పలకబడితే నీ ఫలము ఎక్కడ అధికమవుతుంది? లోకంలో నేనెవరు ఏమనుకుంటారు? వీడి మీద కేసు ఉందట, లేకపోతే వీడు క్రీస్తు నిమిత్తం అందరినీ దూషిస్తున్నాడట, సువార్తను ప్రకటిస్తున్నాడట అని అన్నప్పుడు నీ ఫలం ఎక్కడ అధికమవుతుంది? పరలోకంలో అధికమవుతుందట. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? భయపడకండి అంటున్నాడు. పెర్గమలో ఉన్న సంఘాన్ని ఒకసారి చదువుదామండి. ఇలాంటి హింసలు కలిగినటువంటి సంఘాన్ని ఆయన ఎలా ధైర్యపరుస్తున్నాడో ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఆ సంఘం ఎక్కడుందట? ఆ సంఘం ఎక్కడుంది? సాతాను సింహాసనం ఉన్నటువంటి, అంటే ఈ భూమి మీద కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఎవరు స్థావరం ఉంటుందంటే, ఎక్కువగా ఎవరు స్థావరం ఉంటుంది? సాతాను స్థావరం ఉంటుంది అనమాట. ఆ సాతాను సింహాసనం వేసుకుని కూర్చున్నటువంటి స్థానంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు గట్టిగా చేపట్టి. విశ్వాసి ఏం చేయబడుతున్నాడో తెలుసా? చంపబడుతున్నాడు. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి మన మధ్యలో జరిగితే, ఒకవేళ ఎవరైనా వచ్చి క్రీస్తు నిమిత్తం ఎవరినైనా ఒకరిని చంపేశారనుకోండి, మనం ఉంటామండి విశ్వాసంలో? కానీ ఇక్కడ చూడండి, అలా చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అలాంటి విశ్వాసం కావాలండి. దేవుడు చూస్తున్నాడండి అలాంటి విశ్వాసం కోసం. సాతానుడు ఒక రకంగా మనకు ఏం చేస్తున్నాడంటే, ఒక పరీక్షను పెడుతున్నాడు, ఒక శోధన మన ముందు నిలుపుతున్నాడు. సంఘమా, నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావు? సంఘమా, నువ్వు ఎంత తట్టుకోగలవు? సంఘమా, నువ్వు హింసను ఎంతగా ఎదిరించగలవు? ఇది వింత కాదు, ఇది ఆ రోజుల నుంచి వస్తున్నటువంటిదే. ఆ మొదటి శతాబ్దం నుంచి వస్తున్నటువంటి కార్యక్రమమే. నువ్వు నీ ఆత్మీయతను ఎంత గట్టిగా చేపట్టగలవు అని సాతానుడు శోధన, సాతాను యొక్క అస్త్రం ఇది. దేవుడు పైనుంచి చూస్తున్నాడు. ఈ క్షణంలో ఇక్కడ మన మధ్య ఆయన ఉండి పరిశీలన చేస్తున్నాడు ఈ సంఘాన్ని. మీలో ఎంతమంది, మనలో ఎంతమంది ధైర్యంగా నిలబడగలరు?
పేతురు, యోహానులాగా, పౌలులాగా ఎంతమంది దేవుని కొరకు నిలబడగలరు? ఆయన చూస్తున్నాడు. మరొక వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడే ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని గురించి రాస్తూ 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన అంటున్నాడు. చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకు శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఏమంటున్నాడండి? ఎలా ఉందట శక్తి? ఆ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి శక్తి ఎంత ఉంది? బాగా డబ్బున్న వాళ్ళ సంఘంలో ఉన్నవాళ్ళు, బాగా పలుకుబడి ఉన్న వాళ్ళ సంఘంలో ఉన్నవాళ్ళు, బాగా ఎక్కువ మంది సంఘంలో ఉన్నవారు, ఆ సంగతి మనకు తెలియదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ క్రియలు నేను నీవు శక్తి, వాళ్ళ శక్తి ఎలా ఉందట? కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఏమనలేదట? ఎరుగనలేదట. మనం అంటామా? ఎరుగను, మాకు తెలియదు అంటాం మనం. ఏమైనా నువ్వు కూడా అదేనా అంటే, అబ్బాబ్బా అది కాదండి అనేటట్టుగా నువ్వు ఉండకూడదు, భయపడకూడదు. సాతాను వేసేటువంటి అగ్నిబాణానికి నువ్వు భయపడ్డావనుకో, హింసలకు నువ్వు భయపడ్డావనుకో, సంఘంలో ఉన్నవారు భయపడ్డారనుకోండి, సంఘం భయపడింది అనుకోండి, ఇక సంఘం ఏమవుతుందండి? నశించిపోయేటువంటి అవకాశం ఉంటుందండి, నశించిపోతుందండి. కాబట్టి సంఘం నశించిపోవటానికి సాతాను వేసేటువంటి అగ్నిబాణం హింసలు, శ్రమలు. ఒకవేళ ఈ హింసలు, శ్రమలకు గనక భయపడితే, క్రీస్తును నేను ఎరుగును అన్నట్టుగా ఉంటే, శిరసైనటువంటి క్రీస్తును హత్తుకోకుండా ఉన్నట్లయితే, మనుషుల మెప్పును కోరుకుంటే, మనుషుల యొక్క దయను సంపాదించుకోవాలని అనుకుంటే, సంఘం మనుగడ సాగుతుందా? సంఘం నాశనం అయిపోయే స్థితిలో ఉంటుంది. ఇక రెండవ అస్త్రం, సాతానుడు ప్రయోగించేటువంటి రెండవ అస్త్రాన్ని రెండే చెప్తాను ఈరోజు, మరలా వచ్చే వారం మరి 2 చెప్తాను. సాతాను వేసేటువంటి రెండవ అస్త్రం, ఒక సంఘం నాశనం అవటానికి, నశించిపోవటానికి సాతానుడు వేసేటువంటి రెండవ అస్త్రం, ఇది మొదటి శతాబ్దంలో నుండి కూడా జరుగుతున్నటువంటిది, ప్రయోగిస్తున్నటువంటి అస్త్రం. సాతానుడు మొదటి శతాబ్దం నుండి ప్రయోగిస్తున్నటువంటి అస్త్రం ఇది. చాలా ప్రమాదకరమైనటువంటి అస్త్రం. అదేంటో తెలుసా? అబద్ధ బోధలు. ఏంటంటే అది అబద్ధ బోధలు. ఈరోజు అనేక సంఘాలుగా పిలువబడుతున్న ఈ కోకొల్లలు మనకు కనిపిస్తున్నాయి చుట్టూ కూడా. అయితే ఆ సంఘాలు నిజంగా దేవుని చేత కట్టబడిన సంఘాలా? క్రీస్తు స్థాపించిన సంఘాలా? కాదు. దానికి కారణం అబద్ధ బోధలు, సాతానుడు వేసేటువంటి అగ్నిబాణం. ఈరోజు మనం పరిశీలన చేస్తే క్రీస్తు సంఘాలు అని పిలువబడుతున్నటువంటి సంఘాల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసా? అబద్ధ బోధలు జరుగుతున్నాయండి. సాతానుడు క్రీస్తు సంఘాల్లో కూడా ఏమి వేస్తున్నాడు తెలుసా? తన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఏ అస్త్రం ప్రయోగించాడు తెలుసా? అబద్ధ బోధ. ఏ అబద్ధ బోధ తెలుసా? యేసు దేవుడు కాదట. ఇంకా ఏంటి? యేసు దేవుడితో సమానం కాదట. ఇంకా ఏంటో తెలుసా? నీకు బైబిల్ అంతా తెలియాలట బాప్తిజం పొందాలంటే. ఏం బోధలండి ఇవి? ఏం బోధలండి ఇవన్నీ? బైబిల్లో ఉన్న బోధలేనా? వాస్తవానికి ఈ స్థానిక సంఘం చుట్టూ ఏం నిండుకున్నాయో తెలుసా? ఏం నిండుకున్నాయండి? అబద్ధ బోధలే నిండుకున్నాయండి. చుట్టూ ఎటు చూసినా అబద్ధ బోధలే నిండుకున్నాయి. దేవుడు ఈ సంఘాన్ని నిలబెట్టాడు ఇలాగా. ఎందుకు నిలబెట్టాడో, ఆయన చిత్తం ఏంటో మనం ఎరిగి సత్య స్వార్థను వెదజల్లే వారిగా, ఒక దీపస్తంభముగా. చూడండి, ఒక మహాసముద్రం, ఒక పెద్ద సముద్రం ఉంటుంది, అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది.
ఆ లైట్ హౌస్ ఏం చేస్తుందో తెలుసా? ఎవరైనా కొట్టుకుపోతూ ఉంటే ఆ లైట్ హౌస్లో నుంచి చూసి ఏం చేస్తారు? కాపాడతారు. అలాంటి పని స్థానిక సంఘం చేయాలండి. ఈరోజు అబద్ధ బోధలు విస్తరించాయి. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటాడో తెలుసా? అరే నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకు ఆశ్చర్యపోతున్నాను అంటాడో తెలుసా? ఎందుకు ఆశ్చర్యపోతున్నాను అంటున్నాడంటే, గలతీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇంత భిన్నమైన సువార్త మీ మధ్యకు, చదువుదాం ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుదాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఈరోజు కూడా ఆశ్చర్యం అవుతుందండి. క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి వారే సత్యాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? అనుకూలంగా మలిచేస్తున్నారు. దాన్ని మానవ సిద్ధాంతాలతో మిళితం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైన సంగతి. పౌలు బాధపడుతున్నాడు. గలతీ సంఘాన్ని బట్టి బాధపడుతున్నాడు. అసలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు. అది ఏమంటాడు చూడండి, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. సాతానుడు ఏం చేస్తున్నాడు? తాను మరో అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు, అబద్ధ బోధ అనే అస్త్రాన్ని. పౌలు ఎఫెసీ సంఘ పెద్దలకు మిలేతులో ఇదే హెచ్చరిక అందించాడండి. ఏ హెచ్చరిక అందించాడు తెలుసా? అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో మనం చూస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకు ఎవరు వస్తారన్నాడు? క్రూరమైన తోడేలు మీ మధ్యకు వస్తారు అన్నాడు. వారు మందను కనికరించరు. 29, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే, సంఘ పెద్దల్లోనే ఎవరుంటారట? బయలుదేరతారట. వాళ్ళు మందని కనికరించరట. మరి ఏం చేస్తారు? వాళ్ళు ఈడ్చుకుని పోతారట. ఈరోజు జరుగుతున్న పరిస్థితి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిస్థితి, సాతానుడు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి, సంఘం మీద, సంఘం మృతి పొందటానికి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. అబద్ధ బోధకుల ద్వారా, అబద్ధ బోధల చేత దాడి చేస్తున్నాడు. ఆ రోజు ఎఫెసీ సంఘాన్ని మనం చూస్తే, ఎఫెసీ సంఘం ఏం చేసిందో తెలుసా అండి? ఇలాంటి అబద్ధ బోధలు తీసుకొచ్చిన వారిని ఏం చేసింది ఎఫెసీ సంఘం? గుర్తించింది. చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, 2వ వచనం నుంచి చదివితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదివితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. చూడండి, వారికి ఉన్నటువంటి గొప్పతనం చూడండి. ఈరోజు సంఘానికి అలాంటి పరిస్థితి రావాలండి. బోధలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, గట్టిగా చేపట్టాలి బోధను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ఏం చేయాలి? పోరాడాలి. యోధా పత్రికలో చదువుతాం కదా, 3వ వచనంలో పరిశుద్ధులకు ఎన్నిసార్లు అప్పగింపబడింది బోధ? అమెరికా దేశస్తులకు ఒకసారి, ఇండియా దేశస్తులకు ఒకసారి. అవునండి. తెల్లవాళ్ళకి ఒకసారి, నల్లవాళ్ళకి ఒకసారి. కాదు. స్త్రీలకు ఒకసారి, పురుషులకు ఒకసారి. కాదు. పోనీ మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళకి ఒకసారి, ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్న వాళ్ళకి ఒకసారి. అవునా? ఇన్నిసార్లు బోధ అప్పగింపబడిందండి? బోధ ఒక్కసారి అప్పగింపబడింది. ఆ రోజు ఏ బోధ అయితే ఉందో ఈ రోజు కూడా అదే బోధ ఉంది. ఒక చైనా ఆస్ట్రాలజర్ ఎక్కడికి వెళ్ళాడట?
ఈజిప్ట్కి వెళ్ళాడట పిరమిడ్ని చూద్దామని. ఆ పిరమిడ్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే, దానికి పర్మిషన్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తే అతనికి అనేక వింత వస్తువులు కనిపించాయట. పిరమిడ్ అంటే తెలుసు కదా. అక్కడ ఒక కుండి, ఒక జాడి కనిపించిందట. ఆ జాడి చక్కగా సీలేసేసి ఉందట. ఆ జాడి సీలేసేసి ఉంటే అందులో ఏముందా అని తీసి చూస్తే అందులో ఏమున్నాయి? గోధుమలు ఉన్నాయట. ఇప్పుడు ఆ పిరమిడ్ ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది? సుమారు 2000 సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు ఆ గోధుమల్ని మనం తీసుకొచ్చి ఎక్కడి నుంచి? ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చి చైనాలో ఆ గోధుమలు జల్లితే ఏమొస్తాయి? టమాటాలు పండుతాయి కదా. ఏమొస్తాయండి? ఏమొస్తాయండి? ఈరోజు చాలా మంది 2000 సంవత్సరాల క్రితం బోధింపబడినటువంటి బోధను ఈరోజు ఏ బోధ అయితే క్రీస్తు బోధించాడో ఆ బోధను నాటితే ఏమొస్తున్నాయి? తెలుసా? మెథడిస్ట్ వస్తున్నాయి. మెథడిస్ట్ క్రైస్తవులు వస్తున్నారు. ఇంకేం క్రైస్తవులు వస్తున్నారు? బాప్టిస్ట్ క్రైస్తవులు వస్తున్నారు. ఇంకేం క్రైస్తవులు వస్తున్నారు? మెననైట్ క్రైస్తవులు వస్తున్నారు. లూథరన్ క్రైస్తవులు వస్తున్నారు. కేథలిక్ క్రైస్తవులు వస్తున్నారు. రకరకాల క్రైస్తవులు వస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విత్తనమే ఇదే విత్తనం. ఇది విత్తితే ఏం రావాలి? క్రైస్తవులే రావాలి. క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి సంఘము సభ్యులు రావాలి. క్రీస్తు శరీరం యొక్క అవయవాలు రావాలి. దానికి కారణం ఏంటో తెలుసా? ఎఫెసీ సంఘంలో ఉన్నవారు పరిశీలించలేకపోయారు, పరీక్షించారు. అలా పరీక్షించలేని పరిస్థితిలో ఉండటం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, పరీక్షించాలండి. సంఘం పెర్గములో ఉన్న సంఘాన్ని గురించి రాస్తాడు ఇక్కడే 2వ అధ్యాయం 13, 14 వచనాల్లో. 2వ అధ్యాయము వాళ్ళు సాతాను సింహాసనం మీద ఉన్నటువంటి వాళ్ళని బాగా ఎదుర్కోగలిగారు. అయితే 14 వచనం చదివేద్దాం. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలను. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. చూడండి ఏం జరుగుతుంది? అబద్ధ బోధ జరుగుతుంది. ఆ రోజు బిలాము బాలాకుకు చేసినటువంటి అబద్ధ బోధ. ఏం చేశాడు? అబద్ధ బోధ. ఇశ్రాయేలీయుల్ని దేవుడు శపించాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు తప్పిదం చేయాల. ఇలాగైతే కాదు. నువ్వు అంటున్నావు బాలాకు, ఎన్నో నాకు ఇస్తున్నావు, కానీ నేను నీకు ఏం చేయలేకపోతున్నాను? నీకు అనుకూలంగా ప్రవచించలేకపోతున్నాను. ఎప్పుడు ప్రవచించినా ఏం ప్రవచిస్తున్నాను? ఇశ్రాయేలీయులకు దీవెనే ప్రకటిస్తున్నాను, కానీ నీ జనాంగానికి ఏం చేయలేకపోతున్నాను? ఆశీర్వాదాలు ప్రకటించలేకపోతున్నాడు. కాబట్టి తప్పుడు బోధ చెప్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పనిది, దేవుడికి అయిష్టమైనటువంటి దాన్ని ఏం చెప్తున్నాడంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ దగ్గర ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు కదా, నీ యొక్క స్త్రీలను ఎవరితో సాంగత్యం చేపించాలా? ఇశ్రాయేలీయులతో చెప్పాలా. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు దేవుడు వారి మీదకి ఏం తీసుకొస్తాడు? ఉరి తీసుకొస్తాడు, ఉగ్రత తీసుకొస్తాడు. ఇది బిలాము బాలాకుతో చేసినటువంటి అబద్ధ బోధ, తప్పుడు బోధ, తప్పు దారిని వారిని మళ్లించాడు అతను. అలాగా ఈ రోజు కూడా సంఘాలలో ఏం జరుగుతున్నాయండి? అబద్ధ బోధలు జరుగుతున్నాయి. అబద్ధ బోధలు జరుగుతున్నాయి. తమ కొరకు శిష్యుల్ని ఏర్పరచుకోవాలని, కొంతమంది శిష్యులను తమ వెంట ఈడ్చుకుని వెళ్ళాలని, ఎవరి సిద్ధాంతాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలి? ప్రసిద్ధి చేసుకోవాలని. ఎవరి శిష్యులు వీళ్ళంతా? అదిగో ఫలానా ఆయన శిష్యులు. అబ్బో ఎంత గొప్పవారు, ఎంత గొప్పవారు, ఎంత గొప్పవారు. ఎవరికి ఆధిక్యత? అసలు ఎవరికి ఆధిక్యత ఉండాలి? ఎవరికి ఆధిక్యత ఈరోజు దొరుకుతుంది? ఎవరికి ఆధిక్యత ఉండాలండి? ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ బోధించేటువంటి ఎవరైనా సరే, ఒకవేళ నాకు తెలియకపోతే ఏం చెప్పాలండి? తెలియదని చెప్పాలండి.
వాక్యంలో ఏ విషయమైనా తెలియకపోతే నేనేం చెప్పాలి? నేను ఏ రకంగా సందేహించకూడదు. బ్రదర్, నాకు ఈ విషయం తెలియదు, నేను ఇంకా దాన్ని స్టడీ చేసి నేను చెప్తాను అని చెప్పాలి. అలా కాకుండా నా ఊహను నేను చెప్పాను అనుకోండి, నేను నమ్మింది నేను చెప్పాను అనుకోండి, నాకు ప్రజల నుండి మెప్పు కోసం నేను నా ఇష్టం వచ్చింది నేను చెప్పాను అనుకోండి, నేను శాపగ్రస్తుడిని అవుతాను. ఎందుకంటే క్రీస్తే శిరస్సై ఉన్నాడు సంఘానికి. క్రీస్తు ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాల్ని మాత్రమే ఇక్కడ నుంచున్న ఎవరైనా సరే ప్రకటించాలి. కాబట్టి తెలియకపోతే తెలియదు, ఇంకా నేర్చుకుని చెప్తాను, సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఆర్డర్ రావాలి? వాస్తవానికి ఇక్కడ నుంచున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఇక్కడ నుంచున్న వ్యక్తి సంఘం ఇతంది కాదు, సంఘం ఇతను కొనలేదు, ఇతంది కాదు సంఘం. ఇది ఎవరిది సంఘం? క్రీస్తుది సంఘం. మరి ఇక్కడ నుంచున్న వ్యక్తి ఎవరు? ఇతను రాయబారి, ఈజ్ అన్ అంబాసిడర్. ఏమని రాస్తాడో తెలుసా? మేము క్రీస్తు రాయబారులం అని రాస్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తులు ఏమని రాస్తారంటే, అమ్మా 5వ అధ్యాయమా, రెండో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుదాం. చూడండి. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమునకు తనతో సమాధానపరుచుకొని కొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 20 కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై. ఏమంటున్నాడు? అపోస్తులు ఏమంటున్నారు తెలుసా? మేము రాయబారులం అంటున్నాం. మాది అనట్లేదండి వాళ్ళు, ఇది మాది సంఘం అనట్లేదు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు? నేనేం చెప్తే అదే కరెక్ట్ అంటలేదు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు? నేను క్రీస్తు రాయబారిని. రాయబారికి ఇప్పుడు ఉదాహరణకి మన ఎన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఇండియా తరఫున రాయబారిగా వెళ్ళారు. ఎక్కడికి? పాకిస్తాన్కి. ఆయన ఇండియా తరఫున పాకిస్తాన్కి రాయబారిగా వెళ్ళి, ఏంటి నీ సమస్య ఏంటి? కాశ్మీరే కదా, తీసేసుకో అనే అధికారం ఆయనకు ఉంటుందండి? ఈ రాయబారి ఈయనకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళతో మాట్లాడే అధికారం ఈయనకు ఉంటుందండి? నీ సమస్య ఏంటి చెప్పు. కాశ్మీరేనా నీ సమస్య? నీ వాళ్ళు కొంతమంది మిలిటెంట్ మా దాంట్లో కావాలి, అంతే కదా? సరే వచ్చేయమని. ఎంతమంది మిలిటెంట్లు వస్తారు? వచ్చేయమను, సమస్య సాల్వ్ అయిపోద్ది అనే అధికారం ఆయనకు ఉంటుందండి? ఈయన ఏం చేయాలండి? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని, ఆ లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్ ఉంటాయి, ఆ పరిధి ఉంటుంది. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్తున్నావు, ఇదిగో ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది మాట్లాడాలి, ఇంతలోనే ఉండాలి, దీనికి మించి వెళ్ళకూడదు. ఇది రాయబారి చేసేటువంటి పని. కాబట్టి దాన్ని మించి వెళ్ళడు. ఇప్పుడు ఇక్కడ నుంచున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే, అతను పెద్ద స్కాలర్ అవ్వచ్చు, బైబిల్ అంతా వాక్యం అంతా కూడా నోటికి కంఠస్థం వచ్చేసి ఉండొచ్చు, కానీ అతడు ఎవరి పరిధి దాటకూడదు. అతడు గుర్తెరగాల్సినటువంటి విషయం ఏంటంటే, అతడు తాను రాయబారిని అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ జస్ట్ అన్ అంబాసిడర్. హీ షుడ్ బి విత్ ఇన్ ద లిమిట్స్. ఆ ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆ ఆజ్ఞల పరిధి దేవుడు ఇచ్చినటువంటి క్రీస్తు అదే మాటలు చెప్తాడు. చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనంలో చెప్తాడు. చదువుదాం. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి నువ్వు ఏ లిమిట్స్ లో ఉండాలి? నువ్వు క్రీస్తు బోధయందు నిలిచి ఉండాలి. ఆ లిమిటేషన్స్ లో నీవు ఉండాలి. అది కాకుండా దాన్ని విడిచి ముందుకు కొనసాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచి చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలండి.
కాబట్టి తెలిస్తే మనకు తెలుసు, తెలియకపోతే తెలీదు. నేను నేర్చుకుని చెప్తాను, ఇంకా దాన్ని చదువుతాను, ఇంకా తెలుసుకుంటాను అనాలి. అంతేగాని నాకంటూ తెలిసినటువంటి విషయాలు, నేను అనుకున్న విషయాలు, నా అభిప్రాయాలు చెప్పేటువంటి అధికారం ఎవరికి లేదు. ఇదిగో ఇక్కడ నుంచునేటువంటి రాయబారికి లేదు. మనం రాయబారులు, ఇక్కడ ఉన్నవాడు ఎవరు? ఒక రాయబారి, ఒక అంబాసిడర్. ఎంతవరకు చెప్పాలో, ఎంతవరకు లేఖనాలు పరిమితి ఇస్తాయో అంతవరకే నేను మాట్లాడాలి. క్రీస్తు సంఘం వారిని ఏమంటారో తెలుసా? ద పీపుల్ ఆఫ్ ది బైబుల్ అంటారు. అంటే బైబిల్ ప్రజలు అంటారు. అంటే ఏంటి దాని అర్థం? అంటే వాళ్ళు బైబిల్ మాట్లాడితేనే మాట్లాడతారు, బైబిల్ మౌనంగా ఉంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. ఇది క్రీస్తు సంఘం వారికి ఉన్నటువంటి పేరు. ద పీపుల్ ఆఫ్ ది బైబిల్, బైబిల్ ప్రజలు వాళ్ళు అంటారు. ఎంత గొప్ప పేరండి అది. కాబట్టి అబద్ధ బోధలు విషయంలో ఎలాగైతే మొదటి శతాబ్దపు క్రైస్తవులు దాన్ని ఖండించేవారిగా ఉన్నారో, ఎలాగైతే వారిని దాన్ని ఎదిరించేవారిగా ఉన్నారో, నేను ఆ విధంగా ఉండాలండి. పౌలు దాని గురించి హెచ్చరించాడు. అలా వస్తారు మీ మీద, అబద్ధ బోధలు వస్తాయి మీ మధ్యలో. పేతురు హెచ్చరించాడు. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుదాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారా? దేవుడు చెప్తున్న మాట ఇది. ఉంటారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. ఎవరిని విసర్జిస్తారట? ఎవరు మనల్ని కొన్నది? ఎవరు? క్రీస్తు ప్రభు కదా. ఆ క్రీస్తు ప్రభువుని విసర్జించుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ముందే హెచ్చరించేశాడండి దేవుడు. పౌలు హెచ్చరించాడు, పేతురు హెచ్చరించాడు. ఈ హెచ్చరికలు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా. క్రీస్తు సంఘము, బైబిల్ ప్రజలు ఎప్పుడు కూడా దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఈ హిత బోధ నుండి తొలగిపోకూడదు. ఏం చేయకూడదండి? హిత బోధ నుండి తొలగిపోకూడదు. హిత బోధ, సౌండ్ డాక్ట్రిన్, హిత బోధ, ఈ హిత బోధ నుండి తొలగిపోకూడదు. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదామండి. ఎందుకనగా ఈరోజు జనులు ఎవరైనా హితబోధన సహిస్తారండి? జనులు హితబోధను సహింపక దురద చెవులు. ఏం చెవులట? దురద చెవులట. పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు చూడండి, ఎంత చక్కగా రాయిస్తున్నాడు. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. పర్వాలేదండి, క్రిస్మస్ చేయొచ్చు, ఇది నాకు అనుకూలంగా ఉంది. పర్వాలేదండి, న్యూ ఇయర్ చేయొచ్చు, 31వ తారీఖు నైట్ 1వ తారీఖు కోసం ఎదురు చూడొచ్చు, ఇది నాకు అనుకూలంగా ఉంది. అలాంటి బోధకులు అంటే మనకిష్టం. అలాంటి బోధకులు అంటే మనకేంటి? అలాంటి బోధకుల్ని మనం పోగు చేసుకుంటాం. ఎందుకు పోగు చేసుకుంటాం? ఎందుకంటే మన ఆహ్లాదాన్ని రెట్టింపు చేస్తున్నారు వాళ్ళు. పర్వాలేదండి, స్త్రీలు కూడా బోధించవచ్చు, మాట్లాడచ్చు, అన్ని కార్యక్రమాలు చేయొచ్చు. అప్పుడు స్త్రీలు ఏమంటారండి? ఆహా, అయ్యగారు ఎంత గొప్ప అయ్యగారండి. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. ఈరోజు క్రీస్తు సంఘాల్లో కూడా ఇలాంటి బోధకులు ఉన్నారండి. అసలు దేనికోసం ఎదురు చూడమన్నాడు? 21వ తారీఖు 25, 24 ముగిసిపోయి 25 వస్తుంది, దానికోసం ఎదురు చూడమన్నాడు. దానికోసం ఎదురు చూడాలండి మనం.
భూమి కింద ఉన్నటువంటిది అంతా పాతదే, ఏది కొత్తది లేదు, అసలు నువ్వు కదా కొత్తగా మారాల్సింది అని దేవుడు చెప్తే అందరూ చేస్తున్నారు. మనం కూడా ఏం చేయాలి? ఎక్కడ పోతుందండి క్రీస్తు సంఘం? పర్వాలేదు, క్రీస్తు సంఘంలో మనం కూడా పర్వాలేదు, స్త్రీలైనా చేయొచ్చు. హిత బోధను సహింపక దుర్దజవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. చూడండి, ముందుగానే హెచ్చరిక చేశాడండి. హిత బోధను గట్టిగా చేపట్టాలి మనం. ఈ హిత బోధలో ఏముంటుందో తెలుసా? 4వ అధ్యాయం, ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, ఇదే అధ్యాయంలో మొదటి 2 వచనాలు. దేవుని ఎదుట సజీవులమును మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి. నెంబర్ 1. ఇంకా ఏముంది ఇందులో? అది పని ఏంటో తెలుసా? సంఘం పని ఉపదేశించాలి, దీర్ఘశాంతంతో ఉపదేశించాలి. ఆ తర్వాత ఉపదేశం తర్వాతే నెక్స్ట్ ఏంటంటున్నాడు? ఖండించమంటున్నాడు. అర్థమైందా? పుండు ఏర్పడితే దాన్ని ఏం చేయాలి? ఖండించాలి, కొయ్యాల. ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము. ఎందుకు బుద్ధి చెప్పమంటున్నాడు? ఇదిగో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి నువ్వు చెయ్యాలి అంటున్నాడు. కాబట్టి సాతాను సంఘాన్ని నాశనం చేయటానికి, ఒక సంఘం నాశనం అవటానికి హింసలు ఒక కారణం అయితే, సాతానుడు వేసే ఒక బాణం అయితే, రెండవ బాణం అబద్ధ బోధలు. ఈ రెండిటికి సంఘం ఎలా ఎదుర్కోవాలో ఈరోజు మనం నేర్చుకున్నాం. భయపడి వెనక్కి తగ్గేవారిగా మనం ఉండకూడదు. హింసల విషయంలో సంతోషించేవారిగా ఉండాలి. ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని బలంగా ప్రకటించేవారిగా ఉండాలి. నలువైపులా వ్యాపింపజేసేవారిగా ఉండాలి. ఒకటి. ఇక అబద్ధ బోధ విషయంకి వచ్చేసరికి మనం దేన్నైతే చేపట్టామో దాన్ని ఎలా చేపట్టాలి? గట్టిగా చేపట్టాలి. అపోస్తులలాగా మనం ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడేవారిగా ఉండాలి. ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించాలి. ప్రియమైన దేవుని సంగమా, మరి 2 సంగతులను దేవుని చిత్తమైతే 2వ భాగం మనం వచ్చే వారం పరిశీలన చేద్దాం. సంఘాన్ని నాశనం చేసేటువంటి అంశాలు. ఏ సంఘం గురించి రాశాడండి? సార్దిసులో ఉన్న సంఘం. ఏమై ఉందంటున్నాడు? దాన్ని జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు స్థానిక సంఘం. ప్రభు అయిన యేసుక్రీస్తు చూసినప్పుడు ఎంతమంది కూడుకుంటున్నారు, కానీ ఈ సంఘం జీవించుచున్నదన్న పేరు మాత్రం ఉంది కానీ మృతి పొందింది అని ఆయన తలంచకూడదు. నేను కాదు, మరొకరు కాదు. ఎవరు తలంచకూడదు? క్రీస్తు ప్రభు వారు తలంచకూడదు. అలా తలంచకూడదు అంటే సాతాను వేసే ఎలాంటి అగ్నిబాణం అయినా సరే, 2 అగ్నిబాణాలు మనం చూసాం, దాన్ని ఎదిరించే వారిగా ఉండాలి. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. భయపడితే ఏమన్నాడంటే, పౌలు శీల వీళ్ళు కొట్టి చెరసాల్లో వేసినప్పుడు వీళ్ళు భయపడ్డారండి. ఏం చేస్తున్నారండి? వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. భయపడే పరిస్థితి లేదండి. హింసలు వస్తాయనే సంగతి ఎప్పుడు రాయబడిందండి? ఎక్కడ? తిమోతికి రాసిన పత్రికలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ ఏం పొందుతారట? దేవుడు రాయిస్తున్నటువంటి మాటల్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. అలాగే అబద్ధ బోధకుల విషయంలో, అబద్ధ బోధల విషయంలో ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ బోధ పడితే ఆ బోధ యూట్యూబ్లో. మీకు ఒక సంగతి తెలుసా? నేను యూట్యూబ్ చూడను అసలు. యూట్యూబ్లో వేరే విషయాలు చూస్తాను కానీ
ఏం చూడను? ప్రసంగాలు చూడను. ఎందుకు చూడను తెలుసా? యూట్యూబ్లో ప్రసంగాల్లో ఎక్కువ శాతం అనేక రకాలైనటువంటి కల్తీ బోధలు వచ్చేస్తున్నాయి ఈ రోజున. నిజమైన బోధ ఏదో, అబద్ధ బోధ ఏదో గుర్తుపట్టడం ఏమవుతుంది? అచ్చం అలాగే ఉంటుంది. ఎలాగా? అలాగే ఉంటుంది. యూట్యూబ్ చూసే బదులు మనం ఏం చేయొచ్చు తెలుసా? ఆ టైంని ఎక్కువగా బైబిల్ చదివితే బెస్ట్. ఎంత బైబిల్ చదివితే అంత బాగా మనం దేవుని యొక్క లేఖనాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, 2 విషయాలు మనం ఆలోచన చేశాం. ఈ 2 విషయాల్లో కూడా మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.